జిల్లా పులివెందుల్లో 1978 నుంచి నిర్మించుకున్న వైఎస్ సామ్రాజ్యాన్ని కోకటి వేళతో పెకలించే ఘనత టీడీపీ నాయకులకు కార్యకర్తలదని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పులివెందుల్లో ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం పోయిందని, భారత రాజ్యాంగం మాత్రమే ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇన్ని ఇబ్బందులు పెట్టినా తమ పార్టీ అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్ వేయడానికి ముందుకొచ్చారన్నారు. ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కార్యాలయాల దరిదాపుల్లో కూడా రాలేదన్నారు. సిగ్గు లేకుండా ఎన్నికలు బాయ్కాట్ చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధానాన్ని అవలంబిస్తామని చెప్పారు. ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంతా కూడా ఏడుపుకుంటి మాటలు ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా, ఎలక్షన్ లో గెలవలేని దద్దమ్మలు ఏమేమో మాట్లాడినాడు. అంతా ఎలక్షన్ అయిపోయిలే, తర్వాత దాన్ని కథ ఏందనుంటే అప్పుడు మాట్లాడదామని కూడా, తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మన్నాడు. అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగింటే అది జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఏదన్నా ఇబ్బంది పడిందనే, మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో 2 ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము, తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం. ఇష్టం వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి, తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్ జీపులు అడ్డపెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరైనా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు, మేము కాదు, మా కార్యకర్తలు కానీ ప్రపంచంలోనే